ఇక ఇవన్నీ కాకుండా ఇంకేదో కొత్తగా చేయాలి అని ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చినట్టుంది. అందుకే మరి విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ని మరి కోరిర్రో మొబైల్ ఫోన్లలో కూడా స్కామ్ చేయండి, ఇవి బాగా ఉపయోగిస్తున్నారు అని రాష్ట్రంలో మొబైల్ ఫోన్ స్కామ్ కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ యొక్క పోషణ్ అభియాన్ స్కీమ్లో అంగన్వాడీ అక్కలకందరికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకున్నది. దానికోసం ధర పెంచుతూ వచ్చిరు కూడా. చివరికి లాస్ట్ స్మృతి ఇరానీ గారు 2024లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 9,000 నుంచి 11,800కు దాని బడ్జెట్ని ఒక్కొక్క మొబైల్ ఫోను అంగన్వాడీ వర్కర్స్ కోసము వాళ్ళు ఇంటింటికి పోయి ఆయా బస్తీల్లో తీసుకునే డేటా, మాతా శిశువులకు చెందిన డేటా పోషణ్ అభియాన్ విషయం మీద దానికోసం ఈ టెక్నాలజీని పెంచడానికి ఈ పోషణ్ అభియాన్లో స్మార్ట్ ఫోన్ స్కీమ్ తీసుకున్నారు. 11,800 రూపాయలు ఒక్క డివైస్ కోసమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద చిన్న వేల కోట్లు భూములు, HILTP 1,50,000 కోట్ల మూసి, గాంధీ గారి విగ్రహానికి 5,000 కోట్లు, ఈ పెద్ద పెద్దయే కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా అందులో కూడా పైసలు వస్తే ఒక 20 కోట్లు సింపుల్గా జేబులు ఎట్లేసేసుకోవాలని ఒక స్కామ్ చేశారు. ఎంత దారుణం అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేసే అక్కలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు జీతాలు ఇవ్వాలి, మాకు జీతాలు ఇస్తలేరు అని ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా పైసలు మింగింది స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. 2025లో ఈ టెండర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే గౌరవ మంత్రి సీతక్క గారి డిపార్ట్మెంట్లో 38,130 స్మార్ట్ ఫోన్స్ కోసం వాళ్ళు టెండర్ వేసారు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 సార్లు టెండర్ రద్దయింది. ప్రతిసారి మీడియాలో అవకతవకలు వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, రద్దు చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు మళ్ళా ఒకసారి 2025 నవంబర్లో అంటే కరెక్ట్గా 4 నెలల క్రితం ఈ టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ వేసినప్పుడు ఇలా చాలా స్పష్టంగా ఇగోండి స్మార్ట్ మొబైల్ డివైజెస్ 38,130 దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి, ర్యామ్ అంటే స్పీడ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ 4 అయి ఉండాలి, స్టోరేజ్ 64 GB. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో చాలా రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ 64 GB సరిపోతలేదు, వీళ్ళంతా కూడా పని కోసం ఉపయోగించాలి కాబట్టి డేటా సరిపోతలేదని కర్ణాటకలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరనే 64,000 అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని కూడా అన్నారు. ఇక్కడ వీళ్ళ స్పెసిఫికేషన్స్ తోని 4 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్ తోని స్పెసిఫికేషన్స్ తోని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం బ్యాటరీ 4,800 mAh బ్యాటరీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దాని టెండర్ అవార్డు కూడా అయింది. ఆ టెండర్ అవార్డు అయ్యి దాని ఖర్చు పూర్తిగా 54 కోట్ల రూపాయలు. 54 కోట్ల రూపాయలు ఎవరైతే బిడ్ చేసిరో ఆ కంపెనీకి 54 కోట్ల రూపాయలకు ఇచ్చిర్రు. ఆ తర్వాత మేము మొన్న సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించగానే ఇక వాళ్ళు ఏమనంటారంటే 44 కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఫోన్కి, 10 కోట్లు ఏదైతుందో ఆ సాఫ్ట్వేర్ కోసం ఖర్చు, మెయింటెనెన్స్ కోసం ఖర్చు, మొబైల్ ఫోన్ మెయింటెనెన్స్కి ఏం ఖర్చో ఏందో విచిత్రం. సో 10 కోట్లు అక్కడ ఒక స్కామ్. ఒక మొబైల్ ఫోన్కి మెయింటెనెన్స్ ఏముంటుంది, 10 కోట్లు అక్కడ మింగిరు. ఇక ఈ 44 కోట్ల విషయం చెప్తాను. వీళ్ళు చెప్పుకుంటున్న ధర ఈ 44 కోట్ల రూపాయల్లో ఒక్కొక్క మొబైల్ ఫోన్కి ప్రభుత్వం నిన్న సీతక్క గారి శాఖలో డైరెక్టర్ గారు నిన్న రిప్లై ఇచ్చారు. ఒక తెలుగు పత్రికలో నమస్తే తెలంగాణలో వచ్చిన తర్వాత నిన్న వారు రిప్లై ఇచ్చారు. మొబైల్ ఫోను మాకు 11,650 రూపాయలకు మాకు ఖర్చు పడ్డది ఒక మొబైల్ ఫోను అని ప్రభుత్వం నిన్న సమాధానం చెప్పింది. దానికి మేము 44,99,34,000 రూపాయలు ఖర్చు పెట్టినాము అని ప్రభుత్వం చెప్తున్నది. నిన్న ఇగోండి షాపు నుంచి ఫ్రెష్గా సంగీత మొబైల్స్ బ్యాగు, ఇదే వీళ్ళు ఏదైతే శాంసంగ్ మొబైల్ A06 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ శాంసంగ్ మొబైల్ వాళ్ళు ఏదైతే ఓకే చేసిర్రో అంగన్వాడీ వర్కర్స్ కోసము అదే మొబైల్ని నిన్న మేము కూడా ఒక దుకాణం నుంచి తెప్పించినాం.
కొనుగోలు చేసి దాన్ని కొని సేమ్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్సే ఇగోండి. డివైస్ ర్యామ్ 4GB ఇగోండి 4GB, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇగోండి 64GB ఇంటర్నల్ స్టోరేజ్, కనెక్టివిటీ సపోర్ట్ 4G ఇగోండి 4G. కానీ ఎంత కొన్నాం తెలుసా? ఇది రసీదు, నా పేరు మీద రసీదు ఉన్నది, నిన్న సాయంత్రం కొనుగోలు చేసినాం. దీని యొక్క విలువ 8,249 రూపాయలు. ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్క మొబైల్ ఫోను వాళ్ళు ఖర్చు పెట్టింది 11,650 రూపాయలు అని చెప్పుకుంటున్నారో, ఇది ఒక షాపు నుంచి మేము కొనుగోలు చేస్తే 8,249 రూపాయలకు విత్ ట్యాక్స్ CGST SGST కడితే మాకు దొరికిన ఫోన్ ఇది. 6,500 రూపాయలు ఇవాళ అంగన్వాడీ వర్కర్లు వాళ్ళు ఒకవైపు మా జీతాలు ఇవ్వండి అని అడిగితే ఈ మొబైల్ ఫోన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. తీసుకునే పైసలు కేంద్రం నుంచి పైసలు తీసుకునేదేమో 54 కోట్ల రూపాయలు, ఖర్చు పెడుతున్నదేమో 24 కోట్ల రూపాయలు, ఇచ్చేదేమో అవుట్డేటెడ్ వాడకంలో లేని మొబైల్ని ఇచ్చి ఇవాళ అంగన్వాడీ వర్కర్ల దగ్గర కూడా మీరు కరప్షన్ చేయడానికి సిగ్గేమని ఉన్నదా మీకు? ప్యూర్ రేర్ మోడల్ ఇది, చోర్ మోడల్. ఇదేమన్నా రేర్ పీసా? అవును నిజమే, ఇప్పుడు ఇది రేర్ పీసే. ఎందుకు? మార్కెట్లో లేదు కాబట్టి ఇది రేర్ మోడల్. రేవంత్ గారి రేర్ మోడల్ ఏంటంటే మార్కెట్లో అమ్మకానికి అవైలబుల్ లేని ఒక శాంసంగ్ 4A06 4/64GB మొబైల్ని ఇవాళ 6,500 రూపాయల మొబైల్ ఫోన్ని 11,000 రూపాయలకు ఇవాళ ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కూడా కమిషన్ కొట్టింది. ఇది పూర్తిగా స్పష్టంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా బయట ఉన్నాయి, ఇవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి.